శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజభోగ్య యోగము నుండి ఈవేళ మనం 20వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. త్రైవిద్యా మాం సోమపాకపూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రాప్దయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు, 3 వేదముల అధ్యయనము చేసిన వారును, కర్మకాండను సకామభావముతో ఆచరించువారును, సోమపానము గావించిన వారును అనగా పాప కల్మషము తొలగిన వారునగు మనుజులు యజ్ఞములు చేయి నన్ను పూజించి స్వర్గము కొరకై ప్రార్థించుతున్నారు. వారు మరణానంతరము పుణ్యబలమగు దేవేంద్ర లోకమును పొంది అట్టి స్వర్గమందు దివ్యములకు దేవభోగములను అనుభవించుతున్నారు అని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు. వేదములను అభ్యసించినను కొందరు అందు చెప్పబడిన సకామ కర్మలను మాత్రమే అనగా పూర్వభాగమునే అవలంబించి యజ్ఞ ఏఘాదుల ద్వారా భగవంతుని అర్చించి తత్ఫలితముగా స్వర్గాది పుణ్య లోకములను పొందుతున్నారు. అచట పుణ్యఫలమును అనుభవించిన పిదప మరల భూలోకమందు జన్మించుతున్నారు. అట్టి సకామ భక్తులను గూర్చి ఇచట చెప్పబడినది. వీరు మోక్షము కొరకై ప్రయత్నింపక స్వర్గాది భోగముల కొరకే ప్రయత్నించుతున్న వారుగుదురు. కాబట్టి పరమార్థ దృష్టి యందు పూర్ణ వికాసము కలిగిన వారు కారు. యాలయనగా అది స్వర్గమైనను లేక ఏ ఇతర పుణ్యలోకమైనను పునరావృత్తి కలిగి ఉన్నదే అని మనకు ఇది వరకే చెప్పబడినది. కాబట్టి ఆ బ్రహ్మ భువనాల్లో కాహ పునరావృత్తిను అర్జున అని మనం గ్రహించాం. కనుక అట్టి వారు జనన మరణ సంసార చక్రము నుండి తప్పించుకొనిన వారు కాదు, బంగారు సంకెళ్లచే బంధింపబడిన వారని వారిని గూర్చి చెప్పవచ్చును. యాలయన వారు సంసారకార గృహమున పడి ఉన్నవారే ఎగుదురు. ఏది జనన మరణముల నుండి తప్పించగలుగునో అది సర్వులకును ఉత్తమమైనది, ముముక్షువులకు ఆచరణీయమై ఉన్నది. అది ఆత్మపదము బ్రహ్మపదము అని మనకు తెలియబడుతూ ఉన్నది. మాము పెచ్చుతు కవుంతేయ పునర్జన్మన విద్యతే. అట్టి బ్రహ్మపదము నొందిన వారికి జన్మ లేదు, సంస్కృతి లేదు. కాబట్టి పునరావృత్తి రహితముగు అట్టి పరమాత్మ పదమును పొందుటకి విఘ్నుడు యత్నించవలెను కానీ క్షయశీలములై పునరావృత్తి రహితములైనట్టి స్వర్గాది లోకములను కాదు. వేదములందు సకామ నిష్కామ కర్మలను రెండిటిని గూర్చి చెప్పబడినను. వారందరూ సకామ కర్మలనే అవలంబించి సంసారమును తిరిగి కొని తెచ్చుకొనుచున్నారు. యజ్ఞాది పుణ్య కార్యములచే వారి పాపం ఒకంత చేయించినను ఆ పాప క్షయమును చిత్తశుద్ధి ద్వారా మోక్షాన్వేషణకు ఉపయోగించుకుని ఎడల వారెంతయో మహత్తరమగు క్షేత్రమును పొందగలిగి ఉండేది వారు. కానీ వారు అట్లా చేయక తిరిగి అశ్వరములకు మహత్తరముగు శ్రేయమును అశ్వములకు చేయించినను అటువంటి పాపములే మళ్ళీ తిరిగి చేస్తూ ఉన్నారు. కావున వారెంతయో మహత్తరమగు శ్రేయమును పొందదగి ఉండేది వారు. కానీ వారట్లు చేయక తిరిగి అశ్వరములకు స్వర్గాది భోగములని కాంక్షించుతున్నారు. అట్టి సకామ దృష్టి కలిగి ఉన్న వారి విధానమును
గీతాచార్యులు 2వ అధ్యాయమున లెస్సగా ఖండించి ఉన్నారు కదా. మనకు అది తెలిసినటువంటి విషయం. ఆ సత్యాన్ని మనం బాగా కనుగొనాలి. కామాత్మానః స్వర్గపరాః అని చెప్పి, కామముతో అనగా కోరికలతో చేసేటువంటి ఏ కర్మ అయినా బంధమునకు హేతువవుతుంది. కోరికలు రహితమై నిష్కామ కర్మాచరణ చేస్తూ ఉన్నటువంటి వారే దుఃఖరహితులై దుఃఖరాహిత్యమును పొంది వారే జనన మరణ భ్రాంతిని తొలగించుకునేటువంటి శక్తికి అర్హులవుతారు. స్వర్గ భోగములు భూలోక భోగముల కంటే కొంత మెరుగైనను, వాని వలన సంసార బంధము తొలగనందు చేతను ఇంకను దృఢతరమగుట చేతను మోక్షమునకు ప్రతిబంధకములగుట వలన విఘ్నులకవి వాంఛనీయములు కావు. ప్రార్థయంతే అని చెప్పినందువలన వారు స్వర్గ పదవికై ఎంతయో ఆసక్తితో ప్రార్థించుతున్నారని, అభిలషించుతున్నారని బోధపడుతున్నది. అట్టి ప్రార్థనను భోగముల కొరకుగాక యోగము కొరకు చేసినచో మానవుడెప్పుడో మోక్షమును పొంది ఉండేటివాడు. కావున ప్రార్థన చేయదలంచుతో మోక్షము కొరకై ప్రార్థించుదురుగాక, భోగముల కొరకు కాదు. అయితే ఈ యజ్ఞ ఏగాదులు వేదములందు ఎలా చెప్పబడినని అనగా, పాపాచరణను తొలగించి జనులకు ఆధ్యాత్మ మార్గమున త్రిప్పుట కొరకే యగును, పుణ్యమందు ఆసక్తిని కలుగజేయుటకే యగును. కానీ అది చాలదు. పుణ్యము నొకింత అర్జించినను గమ్యస్థానముగు పరమాత్మను చేరో వరకును సాధనలను అభివృద్ధి పరుచుకొనుతూనే పోవలెను. కావున సకామ కర్మను దాటి నిష్కామ కర్మను ఏ నాడైనను మనుజుడు చేపట్టవలసి ఉండును. ఆ పని ఎంత శీఘ్రముగా జరిగినా అంత మేలు. కనుకనే సకామ కర్మలను స్వర్గ భోగాదులను భగవానుడు గీతయందు నిశితముగా విమర్శించి నిష్కామ కర్మాదులచే ప్రోత్సహించిరి. సకామ కర్మ రూపములకు యజ్ఞ ఏగాదులను ఆచరించుట వలన కలుగు ఫలితమేమి అన్నప్పుడు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అందుచేత యజ్ఞము గాని యాగము గాని వ్రత క్రతువులు కానీ ఏదైనా కావచ్చు, ఆపమని కాదు దీని అర్థం. అవి అన్నీ చేస్తే కూడా నిష్కామ కర్మాచరణ అనగా ఏ కోరికలు లేకుండా, నాకు స్వర్గలోకము కావాలి అని కానీ, మోక్ష ప్రాప్తి కావాలను అని కానీ, లేక ఇహ సుఖములు కానీ పరసుఖములు కానీ ఏమీ కోరకుండా కర్మ తటస్థించినప్పుడు నా బాధ్యత నేను చేయుచున్నాను అని నిష్కామ కర్మాచరణ ఎవరు చేస్తారో వారు చేష్టులు, వారే మానవ శ్రేష్ఠులై మానవ మనుగడ సాగిస్తూ తదనంతరం జీవన్ముక్తి జీవించి ఉండంగానే పొందుతారు అని మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.